అమ్మయ్య ఇంట్లో పనంతా అయిపోయిందండి. ఇంట్లో అంతా పనంతా చేసేసాను. ఇప్పుడు ఏంటంటే నేను జర్నీ చేయాలి. అది ఒక 100 కిలోమీటర్లు వస్తుంది. ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఫంక్షన్కి నేను స్టార్ట్ అయ్యి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి వెళ్తాను. అది వీలైతే మీకు వీడియో తీసి పెడతాను చూడండి. కొంచెం జర్నీ ఎలా ఉంటుందనేది మీకు చేసి చూపిస్తాను. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాను. ఆటో ఎక్కిపోయాను అనమాట. కాంప్లెక్స్ వరకును బస్సులు లేవు. ఎలక్షన్ ముందు రోజు అవడంతో బస్సులన్నీ తీసేశారు. అందుకని ఆటోలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఆటో అయితే ఇలాగే ఎక్కాను అనమాట. 20 రూపాయలు ఛార్జ్ అవుతుంది కాంప్లెక్స్ వరకును మా ఇంటి దగ్గర నుంచి. ఆటో ఎక్కిన తర్వాత ఏదో వీడియో తీసుకుందాం అని తీస్తుంటే ఇంకేంటి ఆటో అంతా కుదుపులు అనమాట. మొత్తంలాగా వీడియో పూర్తి చేశాను. కాంప్లెక్స్కి లోపలికి వెళ్ళిన తర్వాత కాంప్లెక్స్లో చూడండి ఎంత జనాభా ఉన్నారో. తీరా మా కౌంటర్ మార్చేశారనమాట. నర్సీపట్నం కౌంటర్ ఆ చివరి ఉండేది, ఈ చివరికి మార్చేశారు. అది ఎత్తుక్కొని లైన్లోకి వచ్చేసరికి ఇంకేంటి లైన్లు పెద్ద పెద్ద లైన్లు అనమాట. జనం చాలా చూడండి ఎంత ఎక్కువగా ఉన్నారంటే కూర్చోడానికి కూడా చైర్లు లేవు. అక్కడ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. మొత్తానికి అలా నించున్నాము. 2 గంటల సేపు నేను అలా లైన్లోనే ఉండిపోయాను అనమాట. బస్సులు లేవు అసలు. 4 బస్సులు ఉన్నాయని చెప్పారు. ఇంకా ఇలా అయితే లాభం లేదని చెప్పేసి ఒక ప్రైవేట్ బస్ అనమాట, చిన్న మినీ బస్ ఉంటే ఆ బస్ ఎక్కిపోయాం అనమాట. మా వదిన నేను ఇలా పక్కన కూర్చున్నాము. సరదాగా అలా జోకులు వేసుకుంటూ కబుర్లు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అనమాట. ఈలోపు వర్షం కూడా మబ్బులు వేస్తూ వర్షం వస్తుంది. చిన్న చినుకులు స్టార్ట్ అయిపోయాయి అనమాట. చల్లగా జర్నీ మాత్రం చాలా భలే అనిపించింది. సరదాగా కబుర్లు ఆడుకుంటూ వెళ్ళాము. ఇద్దరం కలిసి సరదాగా సెల్ఫీలు దిగిపోయాం అనమాట. ఇద్దరుని ఒక 2-3 ఫోటోలు అలా తీసేసుకున్నాము. అలా తీసుకున్న దగ్గరికి ఇంకేంటి వర్షం కాస్త పెద్దదైపోయింది అనమాట. చూసారు కదా చాలా పెద్ద వర్షం పడిపోతుంది. గ్లాసులు మూసేసామన్నమాట. లోపలికి వర్షం అనేది వచ్చేస్తుంది కదా, తడిచిపోతున్నామని చెప్పి గ్లాసులు మూసేసామన్నమాట. చాలా బాగా అనిపించింది ప్రయాణం మాత్రం. వర్షాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నామో లేదో వర్షం అంతలోనే ఆగిపోయింది అనమాట. మొత్తం అంతా ఆగిపోయి ఒక చినుకు కూడా ఎక్కడ కనిపించలేదు. మేఘాలు చల్లగాలి మాత్రమే కనిపిస్తుంది. చల్లగాలి మాత్రం మేము బాగా ఎంజాయ్ చేసాం అనమాట బస్సులోను. ఇంకేంటి వర్షం అలా పడుతుంది ఆగుతుంది, పడుతుంది ఆగుతుంది. వర్షం కూడా మాతో పాటు ఆడుతుంది అనమాట. అది కూడా ఎంజాయ్ చేస్తూ బాగా జర్నీ చేస్తున్నట్టుంది మాతోటి. చూసారు కదా ఇక్కడ ఒక చినుకు కూడా కనిపించలేదన్నమాట. మొత్తం కొంచెం ఎండగా ఉంది. ఆకాశం మాత్రం కొంచెం మబ్బులతో నిండిపోయింది అనమాట. రాను ఏంటంటే అలా చీకటిగా అయిపోతుంది. చూసారు కదా మబ్బులు ఎంత కలకల్లాడిపోతుందో ఆకాశం మొత్తం. మేము ఈ చల్లగాలిని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. ఈ లోపు ఏంటంటే ఈ చెట్లు, వాహనాలు, కార్లు, బళ్ళు, బైకులు అన్నీ కూడా వెనక్కి ఫాస్ట్గా పరిగెట్టేస్తున్నాయి. మేము ముందు పరిగెట్టేస్తున్నాము, అవి వెనక పరిగెట్టేస్తున్నాయి అనమాట. చూసారు కదా వెనక్కి ఎలాగ వెళ్ళిపోతున్నాయో. ఈ ఎండాకాలంలో జర్నీ ఎలా చేయాలరా బాబు అని అనుకునే టైంలో మాత్రం ఈ వర్షం మాత్రం బాగా హెల్ప్ చేసింది. చల్లగా ప్రయాణం చేసేటట్టు మాత్రం హెల్ప్ చేసింది అనమాట. ఇబ్బంది ఏమీ లేకుండా చల్లగా హాయిగా చల్లగాలిలో వర్షంలో ఇలా ప్రయాణం చేస్తే మాత్రం చాలా భలే బాగుంటుంది అనమాట. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నట్టుంది. పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి. నేను కొంచెం మ్యూట్లో పెట్టాను, మీకు అందుకే వినిపించట్లేదు అనమాట. ఆ చివరకు చూసారు కదా నల్లగా మబ్బులు మాత్రం ఎలా కనబడుతున్నాయో అక్కడ వర్షం మాత్రం పడిపోతుంది అనమాట. మళ్ళీ ఇటే వచ్చేస్తుంది రాను. మేము విండోస్ ఓపెన్ చేసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఆ ఎంజాయ్మెంట్ కాసేపు కూడా లేకుండా చినుకులు మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకేం చేస్తాం, విండోస్ మూసుకొని కూర్చోవాలన్నమాట లోపల. ఇలా అనుకున్నామో లేదో మాటల్లోనే చినుకులు కాస్త పెద్ద వర్షంగా మారిపోతున్నట్టుంది. చినుకులు మాత్రం స్టార్ట్ అయిపోయాయి. మేఘాలు కూడా నల్లగా మూసేసాయి అనమాట. చేసేది ఇంకేమీ లేక విండోస్ క్లోజ్ చేసాం అనమాట. వర్షం పెద్దది అయిపోతుంది, చాలా పెద్ద వర్షం పడుతుంది అనమాట. లక్కీగా ఇన్ని రోజులు ఎక్కువ వర్షం లేదు, కానీ ఈ రోజు మాత్రం పెద్దగా పడుతుంది. మేము ప్రయాణం చేస్తున్నామని ఏంటో తెలియదు. మొత్తానికి విండోస్ క్లోజ్ చేసేసాము. నేను మళ్ళీ వీడియో తీయడం మాత్రం స్టార్ట్ చేసేసాను. ఖాళీ దొరికినప్పుడల్లా వీడియో తీయడం స్టార్ట్ చేసేసాను నేను. చూసారు కదా మినీ బస్ మొత్తం ఇలా చుట్టూ కూడా వీడియో తీస్తున్నాను. ఎదుటి వాళ్ళు ఏంటి ఇవిడ ఎలా తీసిందని చెప్పి చూస్తున్నారు, వింతగా చూస్తున్నారు అనమాట. ఆ అమ్మాయి కూడా తెగ భయపడిపోతుంది నేను వీడియో తీస్తున్నానని చెప్పి. కానీ నేను ఎక్కడ ఆపలేదు. ఈ లోపు ఏంటంటే మా వదిన నేను మళ్ళీ బతకాన్ని స్టార్ట్ చేసేసాం అనమాట. ఉంటాయి కదా ఏవో ఆడవాళ్ళకి మాటలు, అలాగే ఇద్దరం కూడా చెవులు కొరికేసుకున్నాం ఇద్దరం కూడాను. మొత్తానికి మాత్రం మా ప్రయాణం ఇలా జరిగిందనమాట. ఉరుముల మెరుపులతో, గాలి వానతోటి, ఇలాగ మా కబుర్లతో సరదాగా అలా మొత్తానికి సాగిపోయింది మా ప్రయాణం.